ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. దేవాది దేవుడు మన ప్రవర్తనను చూస్తున్నటువంటి వాడు. మనుషులు మనం వేసుకున్నటువంటి వస్త్రాలు చూస్తారు, దాన్ని బట్టి మనకు విలువిస్తారు. మనం వేసుకున్నటువంటి ఆభరణాలను బట్టి, మనం కలిగి ఉన్నటువంటి అవుట్ ఆఫ్ ఎపీరియన్స్ని బట్టి మనుషులు మనకు విలువనిస్తారు. కానీ దేవుడు మన హృదయ అంతరంగాన్ని పరిశోధించే దేవుడు. నీ హృదయపు పరిస్థితులను ఆయన పరిశీలించేటువంటి దేవుడు. నీ నడకను కనిపెడుతున్నాడు. అందుకని సియోను కుమార్తెలారా వారు వారచూపులు చూస్తూ కులుక్కుతూ నడుస్తున్నారని చెప్పాడు. దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు దేవుడు మనకని ప్రవర్తనను కనిపెడుతున్నాడు. ఆయనకు నీ ప్రవర్తన ప్రీతికరంగా ఉండాలట. ఆయనకు నీ ప్రవర్తన ఇష్టకరంగా ఉండాలి. నీ మాటలు, నీ హృదయ ధ్యానము దేవునికి అంగీకారంగా ఉండాలి. ఆయనకు ప్రీతికరంగా ఉండాలి. నీ పూర్ణ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలని సొలొమోను మహాజ్ఞాని తెలియజేస్తూ ఉన్నాడు. దావీదు తన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా అప్పగించుకున్నాడు. దావీదుని గురించి దేవాది దేవుడు మాట్లాడుతూ అంటాడు, అతడు నా హృదయానుసారుడు, నా చిత్తాన్ని నెరవేర్చువాడు. అంటే ఎంత ప్రీతికరంగా దేవుని కొరకు జీవించాడండి. అననుకూల పరిస్థితులు అతని చుట్టూ ఉన్న దేవుని కొరకు జీవించాడు. ఎంతో పరిశుద్ధత కలిగి జీవించాడు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టడుగా ప్రీతికరంగా జీవించాడు. మీకు ఇష్టమైనటువంటి బిడ్డలకు మీరు దాచి ఎలా ఇస్తుంటారో ఈవులను, అలాగే దేవుడు అంటున్నాడు, మీ ప్రవర్తన ప్రీతికరంగా ఉన్నప్పుడు మీ శత్రువులను మిత్రులుగా చేస్తారు. నిజంగా మన జీవితంలో మన శత్రువులు మనల్ని డిగ్రేడ్ చేసి మాట్లాడుతుంటే నీవు వారిని క్షమించగలిగే ప్రార్థన, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనం కలిగి ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక దినాన్ని నిన్ను వారి నోటి ద్వారానే నిన్ను కనపరుస్తాడు, హెచ్చిస్తాడు. వారే నిన్ను గూర్చి గొప్పగా చెప్తారు. అట్టి కృపను దేవుడు నీకు ఇస్తాడు. కనుక మనము మన ప్రవర్తన, మన నడవడిక దేవుడు చూస్తున్నాడని, మనం కాలేజీలో ఉన్నా, స్కూల్లో ఉన్నా, వర్క్ చేస్తున్నటువంటి ప్రదేశంలో ఉన్నా మన ప్రవర్తన దేవునికి అంగీకారంగా, ప్రీతికరంగా, ఇష్టకరంగా ఉండాలి అని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి తల వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఈ కొద్ది మాటలు మా వెనుకల్లో దీవించండి. నీ సన్నిధి మాతో ఉంచి బలపరిచి నాయనా నీ వాగ్దానాలు స్థిరపరిచి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.